అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. శివుడి పూజలో చేయకూడని తప్పులు. శివ అనే పేరులోనే ప్రత్యేకమైన అంతరార్థం దాగుంది. హిందూ పురాణాల ప్రకారం సోమవారం శివుడికి ప్రత్యేకం. శివుడి లింగ రూపంలో పూజించడం వల్ల ఆ వ్యక్తి తన జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని వేదాలు వివరిస్తాయి. శివుడు భక్తుల కోరికలను తేలికగా నెరవేరుస్తాడని, భక్తులను త్వరగా అనుగ్రహిస్తాడని ప్రతీతి. అయితే సోమవారం శివుడిని చాలా జాగ్రత్తగా పూజించాలి. కొన్ని పొరపాట్లను ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. శివుడి పూజ చేసేటప్పుడు ఎంతో నమ్మకంతో చేయాలి. అప్పుడు ఆ శివయ్య మీ కోరికలన్నీ తీరుస్తాడు. శివుడికి పూజ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పొరపాట్లు చేయకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాం. శివుడికి బిల్వపత్రం సమర్పించడం చాలా ముఖ్యం. అంతేకాదు, శివుడికి బిల్వపత్రం అంటే చాలా ఇష్టం. 3 ఆకులతో కూడిన ఈ బిల్వం పత్రం శివుడికి 3 కన్నులతో సమానం. అలాగే ఈ ఆకు త్రిశూలానికి సంకేతం. బిల్వపత్రాలతో శివుడికి పూజ చేస్తే 3 జన్మల పాపాలు హరిస్తాయి. అయితే ఈ ఆకులను చెట్టు నుంచి పీకేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే పూజలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చాలా ప్రశాంతంగా పూర్తవుతుంది. బిల్వపత్రాన్ని సోమవారం రోజు, అలాగే అమావాస్య రోజు, మకర సంక్రాంతి రోజు, పౌర్ణమి, అష్టమి, నవమి ఈ రోజుల్లో ఈ పత్రాలను చెట్టు నుంచి నేరుగా కోయకూడదు. బిల్వ ఆకులను నీటిలో శుభ్రం చేసిన తర్వాతే శివుడి పూజలో సమర్పించాలి. శివలింగానికి కుంకుమ పెట్టకూడదు. కేవలం విభూది, గంధం మాత్రమే ఉపయోగించాలి. శివుడు చాలా శ్రద్ధాభక్తులతో ధ్యానం చేస్తుంటాడు. ఆయనకు కుంకుమ సమర్పించడం వల్ల ఎరుపు రంగులో ఉండే ఈ కుంకుమ శరీరంలో చల్లదనాన్ని కలిగించడానికి బదులు వేడి పుట్టిస్తుంది. అందుకే కుంకుమను బదులు చల్లదనాన్ని ఇచ్చే గంధంను ఉపయోగించాలి. కొబ్బరి నీళ్లను ఎట్టి పరిస్థితుల్లో శివలింగం పైన వేయకూడదు. శివుడికి పాలతో అభిషేకం చేసేటప్పుడు రాగి కలశాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకూడదు. రాగి పాత్రలో పాలు పోయడం వల్ల అవి విషతుల్యమవుతాయి. కాబట్టి స్టీలు గిన్నెలతో కానీ, మట్టి పాత్రలో కానీ పాలను అభిషేకం చేస్తే అత్యంత పుణ్యప్రదం. శివుడికి ఎలాంటి పండును నైవేద్యంగా పెట్టాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. శివుడికి వెలగపండు అంటే చాలా ఇష్టం. కాబట్టి వెలగపండు శివుడికి సమర్పిస్తే దీర్ఘాయుష్షు లభిస్తుంది. సంపంగి పూలతో శివుడికి ఎట్టి పరిస్థితుల్లో పూజ చేయకూడదు. ఎందుకంటే శివుడికి సంపంగి పూలకి శాపం విధించినట్లు చెబుతారు. ఒకసారి తప్పు సాక్ష్యం చెప్పడానికి సహాయపడమని బ్రహ్మ సంపంగి పూలను అడుగుతాడు. దీంతో బ్రహ్మను, సంపంగి ఇద్దరిని పూజకు పనికిరారని శివుడు శాపం విధించాడు. శివుడిని పూజించే ముందు వినాయకుడిని పూజించాలి. అయితే నీళ్లు, పాలు వంటి వాటిని ముందు వినాయకుడికి విగ్రహానికి సమర్పించిన తర్వాత మరో దేవుళ్లకు ఉపయోగించాలి. ఎలాంటి పూజ చేసినా ముందుగా వినాయకుడికి పూజించాలని స్వయంగా శివుడే వివరించాడు. తులసి ఆకులను ఎట్టి పరిస్థితుల్లో శివుడికి సమర్పించరాదు. శివ పూజను ప్రారంభించే సమయంలో తప్పనిసరిగా ఒక రాగి చెంబులలో నీళ్లను ఉంచాలి. ఆ నీళ్లను ముందుగా ఈశ్వరునికి సమర్పించిన తరువాతనే మనం పూజలను మొదలు పెట్టాలి. పరమేశ్వరునికి పాలు, పళ్ళు, ఇతర పదార్థాలు కన్నా గంగా నీరు అంటే చాలా ఇష్టం. పూజ చేసే సమయంలో ఓం నమః శివాయ అనే మంత్రాన్ని స్మరించుకోవాలి. ఈ 5 అక్షరాల మంత్రం చాలా శక్తివంతమైనది. ఇలా పూజ చేసి శివుని అనుగ్రహం పొందండి. ఒకవేళ మీ ఇంట్లో శివలింగం పెట్టుకుంటే జలధార కంపల్సరీ ఉండాలి. అంటే లింగంపై నీటి కుండ కంపల్సరీ ఉండాలి. జలధార లేకుంటే శివలింగం పెట్టుకుంటే మీ ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ అట్రాక్ట్ అవుతుంది. పూజ సమయంలో శివలింగంపై పాలు, పెరుగు, తేనె ఇలా పంచామృతాలు తర్వాత
నీటిలో ఖచ్చితంగా అభిషేకం చేయాలి. అలా చేస్తేనే సంపూర్ణ అభిషేక ఫలితం దక్కుతుంది. శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి, ఆయన అనుగ్రహాన్ని పొందడానికి సోమవారం రోజు ఉపవాసం ఉండడం అత్యంత శ్రేయస్కరం. భస్మధారణ చెయ్యాలి. ఇలా చేస్తే జన్మజన్మల పాపాలు నశించిపోతాయని పెద్దలు అంటారు. ఈ విభూది మహిమను వివరించే కథ దేవి భాగవతము 11వ స్కందంలో ఉన్నది. మహిమాన్వితమైన విభూతిని వివిధ పద్ధతులలో తయారు చేస్తారు. ఆవు పేడను కింద పడనీయకుండా చేత్తో పట్టుకొని చాలా జాగ్రత్తగా చేస్తారని కోరుకుంటున్నాను. అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వేద మంత్రాల మధ్య హోమము చేసి తయారు చేసుకున్న భస్మాన్ని శాంతికం అని అంటారు. అందరూ కూడా శివుడికి పూజ చేసేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయకుండా చాలా జాగ్రత్తగా చేస్తారని కోరుకుంటున్నాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి.